కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ముఖ్యంగా నెల్లూరు నియోజకవర్గంగానే చాలా మందికి ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? యాక్చువల్గా జబర్దస్త్లో ఇప్పుడున్న కామెడీ చూస్తుంటే మీరు చేసే కామెడీలో సగం కూడా ఎవరు చేయలేరు. నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను. మీ కామెడీలో అంత క్వాలిటీ ఉంటుంది, అంత ఫన్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు అలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉండడానికి 100% అర్హత ఉంది. టీమ్ లీడర్గా కూడా ఎదిగారు. అలాంటి స్థాయి నుంచి అసలు పూర్తిగా బయటకు ఎందుకు వచ్చారు? ఏమండి, నాకు ఎక్కడ బాధ వేసిందంటే జబర్దస్త్లో 12 ఎపిసోడ్లు టీమ్ లీడర్ పిలిచారు, టీమ్ లీడర్గా అనౌన్స్ చేశారు. మా సుబ్బుగానికి నన్ను ఆమెకి నేమ్ ఒక బ్రాండ్ నేమ్ ఉందన్న, ఆమె పేరే పెడతామన్నా, నెల్లూరు నిర్జా. సరే మా ఆయన పేరు నాకు మింగిల్ చేసి పెట్టమన్నా, వద్దన్నారు. సరే మా ఆయన నాకన్నా ముందు మా ఆయన చాలా రైటర్గాను మా టీం తీసుకురావడానికి చాలా బాగా కష్టపడ్డారు. ఆయన మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఆయన పేరు పెట్టమని అన్నా కూడా సరే నీ పేరే అని అన్నారు. సరే నా పేరే చేశారు, బాగానే ఉంది. అదంతా కూడా కాదు, ఒక 10 ఎపిసోడ్లు చేసిన తర్వాత ఒక మెంటల్ ప్రెజర్ ఇచ్చారండి. మెంటల్ ప్రెజర్ ఇచ్చారు. ఎట్లా అంటే ఇప్పుడున్న కొత్తదనం కావాలి, మీ రైటింగ్లో ఇది మనం హెల్దీ కామెడీ చేసేసరికి ఉంటుంది, బూత్ కామెడీ కొంచెమన్నా ఉంటుంది, అది లేకుండా జనాలు చూడరు. ఈ రోజుల్లో అంత అప్డేట్ అయ్యారనమాట. కామెడీ అంటే బూత్ అన్న సెన్స్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏంటి కామెడీ అంటే బూత్. చందేల గారు పక్కన పెడితే ప్రసాద్ బెహరా వీళ్ళందరూ ఇచ్చేదే. మా సుబ్బు గారు కూడా చాలా హెల్తీ రైటింగ్ రాస్తారు, కానీ ఆయన్ని కూడా మెల్ట్ చేసి బూత్ రాపిస్తారనమాట కొన్ని షోలు. అలా కూడా రాయించారు, జూలగటగా రాయించారు, అట్లనే జబర్దస్త్ కూడా రాయించారు అట్లాగే. కానీ ఇంకా మోర్గా కావాలి, ఇంకా మోర్గా కావాలి, ఇంకా మోర్గా కావాలి, మీరు ఇవ్వలేకపోతున్నారు అనేది కొన్ని మాటలు అన్నారన్నమాట డైరెక్టర్స్ అన్ని టీం కొంతమంది అన్నారు. మీరు ఇవ్వలేకపోతున్నారు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలంటే ఓహో మనం చేసేది ఏదో వీళ్ళకి సరిపోవట్లే. మేము అప్పటికి ఒక షో దగ్గర జబర్దస్త్లో వచ్చేసరికి ఏంటంటే జబర్దస్త్లో లాక్ అయిన తర్వాత మిగతా షోలకి వెళ్ళటానికి ఉండదు, సీరియల్కి వెళ్ళటానికి ఉండదు, వెబ్ సిరీస్కి వెళ్ళడానికి. ఎందుకంటే నెలలో ఒక 4 రోజులు 5 రోజులే కదా అంటారు. షూట్ 5 రోజులు 4 రోజులేనండి నెలకి. కానీ దానికి పడే స్ట్రగుల్ ఉంటుంది చూసారా. ఒకసారి రైటర్లు తీసుకెళ్ళాలి, ఒకసారి రిహార్సల్కి వెళ్ళాలి, దాని ఒకసారి అవన్నీ వినిపించడానికి ఎన్ని స్టోరీలు ఉంటాయి, అన్ని స్టోరీలు డిస్కషన్స్కి అంటారు. ఆ డిస్కషన్స్కి వెళ్ళిన తర్వాత ఇన్ని స్క్రిప్ట్లు అనేవన్నీ చూస్తారు. మనం 20-30 స్క్రిప్ట్లు మా సుబ్బుకి ఒక జబర్దస్త్కి ఈ హంగామాకి ఈ రాసి ఒకనొక టైంలో మైగ్రేన్ అటాక్ అయింది. మైగ్రేన్ అటాక్ అయ్యేసి తనకేంటంటే ఇంకా ఒక రైటర్కి ఇంకా రాయి సపోర్టర్ లేదు, తన ఆలోచించుకోవాలి, రాసుకోవాలి. కూర్చుంటే మా టీం కూర్చుంటాను, నేను కూర్చుంటాను, అది కాదు నాన్న ఇది అనుకుంటాం, అక్కడే లైవ్లో ఎడిటింగ్ అనుకుంటూ రాసుకుంటూ ఉంటాం. కానీ తనకేంటంటే వీళ్ళు పెట్టే మెంటల్ ప్రెషర్కి మైగ్రేన్ ఎక్కువైపోతుంది. ఈ 10 స్క్రిప్ట్లు తీసుకెళ్తే ఇది నచ్చలేదంటారు, అది నచ్చలేదంటారు. అక్కడ ఒక రైటర్ని ఇచ్చారు. ఆ రైటర్ ఏంటంటే మనకు అక్కడ నాకు ఒకనొక పాయింట్లో మేము చెప్పిన స్క్రిప్ట్లు వాళ్ళకి నచ్చేది లేదు, వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్లే వాళ్ళు వేయించేవాళ్ళు. అది ఆ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు నాకు అర్థమయ్యేది, మా సుబ్బు గారికి అర్థమయ్యేది ఈ స్క్రిప్ట్ పండదని, ఈ స్క్రిప్ట్ పేలదని మనకు తెలుస్తుంది. మనం టు బి ఫ్రాంక్గా మాట్లాడలేము అక్కడ. ఈ స్క్రిప్ట్ పేలదు అనేసి అదే పేలుతుందని డైరెక్టర్ గారు అంటారు. ఎందుకు ఈ రాజకీయం జరుగుతుందో అర్థం కాల. నాకు ఇప్పుడు 10 ఎపిసోడ్ల తర్వాత మాకు అదొక పాయింట్ వెలిగింది. మనమే అంటే మన ఊరి మనమే బిగించుకున్న వాళ్ళం అయిపోతాము అన్న ఒకనొక సందర్భంలో అనిపించింది నాకు. మన ఊరి మనమే బిగించుకున్న వాళ్ళం అవుతామో యాజ్ ఎ టీమ్ లీడర్గా పేరు తెచ్చుకొని ఇన్ని ఎపిసోడ్లు హంగామా, జబర్దస్త్, ఎక్స్ప్రెస్ రాజా, ప్రతిదీ జూలగటక అన్నిట్లో చాలా మంచి పేరుంది. వాళ్ళ స్కిట్ వస్తుందంటే కూర్చొని జనాలు చూస్తారు. అందులో 70% హెల్తీ ఉంటుంది, 30% మాత్రం పట్టుకోలేని బూత్ ఉంటుంది. అది టచ్ అవ్వనట్టు బూత్ ఉంటుంది. కానీ 100% బూత్కి తీసుకెళ్తున్నా అది స్కిట్లు పండట్లా. మా సుబ్బు గారు స్ట్రగుల్, వాళ్ళు ఇచ్చిన రైటరు వీళ్ళు ఏంటంటే పిలుస్తున్నారు, అది బాగాలేదు ఇది బాగాలేదని మొహమ్మద్ అనేస్తున్నారు. ఏంట్రా వీళ్ళు ఇలా అంటున్నారు, ఏంది అసలు నిజంగా బాగుండట్లేదా? అది మనకు నచ్చింది వాళ్ళకి నచ్చట్లే, మనకు నచ్చట్లే. మేమేంటంటే సార్ ఇన్ని చేసామండి, జబర్దస్త్ అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇన్ని షోలు ఒక ఎత్తు అయితే బాహుబలి సినిమా ఒక ఎత్తు, ఇన్ని షోలు ఒక ఎత్తు అన్నట్టు ఉంటుంది కదా. కానీ వాటి పేరు వాటిదే, ఇటు తీరి వీటిదే. కానీ జబర్దస్త్కి జనాలు బాగా అడిక్ట్ అయినారు, అలవాటు అయినారు. అది పెద్ద షోగా ఒక రన్ అవుతోంది.
ఈ టైంలో దీన్ని వదిలేస్తే మనం చేతగానే వాళ్ళం అయిపోతామా అని మాకు ఒక క్వశ్చన్ మార్క్. ఇంకా ఏదో చేద్దాం, ఇంకా చేద్దాం, ఇంకా మా వల్ల వదిలే సార్, మీరు వేరే చూసుకోండి, మొహం ఆటం లేకుండా. ఒకటండి, పరిస్థితులు అనుకూలంగా ఉండి మన పని మనం ఫ్రీగా చేయనిస్తే అది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయినా మనం ఇమడగలం. పరిస్థితులు అనుకూలంగా లేకుండే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మన ఆ ప్లాట్ఫామ్ ఏదైనా సరే అది వదిలేసి రావడం చాలా మంచిదంటాను నేను. ఎందుకనంటే మానసికంగా అక్కడ చచ్చిపోయే బదులు బయటకు వచ్చి ఇంకో పని చేయంటాను నేను. అంతే కదా, నాకు అదే అనిపించింది. మనం రైటర్లమి, మనం యాక్టర్లమి ఎదిగినాము, ఒక పేరు తెచ్చుకున్నాము. అక్కడ ఆ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకో ప్లాట్ఫామ్ ఉంది నిన్ను పిలవడానికి, ఇంకో ప్లాట్ఫామ్ ఉంది. అక్కడేంటో నువ్వేంటో నిరూపించుకుంటే చాలు. అక్కడుండి వాళ్ళ అవమానాలు తీసుకునే బదులు, అక్కడుండి వాళ్ళ తిరస్కారం తీసుకునే బదులు బయటకు వచ్చాయి అని ఇద్దరం మాట్లాడుకున్నాము. ఆ సార్కి చెప్పాము. వాళ్ళు వద్దు, ఇంకో టీంలోకి వెళ్ళండి, ఇంకో టీంలోకి మింగిల్ చేస్తామని అన్నారు. అట్లా కూడా యాజ్ అ టీమ్ లీడర్గా ఎంటర్ అయిన తర్వాత ఇంకో టీంలోకి వెళ్ళి మింగిల్ అవ్వడం ఎందుకని మాకెందుకు అనిపించింది, వచ్చేసాను. అంటే లాస్ట్లో మీరు ఒక మాట అన్నారు, వేరే టీంలోకి పంపిస్తామని చెప్పేసి. మీరు చాలా గట్టిగా సుబ్బు గారిని వద్దు అని చెప్పి వేరే టీంలో చేయడానికి వీలు లేదు అంటే డైరెక్టర్లు నీరజ మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉండండి అని చెప్పంటే మీరు చాలా గట్టిగా అపోజ్ చేసి ఇంకా జబర్దస్త్ స్టేజ్ పైకి మనం ఎక్కొద్దు అని చాలా గట్టిగా అపోజ్ చేసి ఆయన తీసుకెళ్ళిపోయారు. నిజమేనా? నిజమే చెప్ప. నేను పిలిచే మా వాడు అయిపోయింది, పిలిచారు సార్ ఇక ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే, సరే భయ్యా ఇది మనకు రేటింగ్ తగ్గుతోంది, ఇంకేమన్నా ఉంటే చూడండి అని అంటే, అవతల ఒక వ్యక్తి గురించి తెలిసి ఇన్ని షోలు చేస్తున్నాడని తెలిసి, ఇన్ని చేస్తున్నారని తెలిసి, నిన్ను ఒక వర్క్ ఇచ్చినప్పుడు నిన్ను ఇలా ఫ్రీగా వదిలేస్తే, ఇలా వదిలేస్తే నిన్ను ఫ్రీగా నువ్వేం చేయగలవు, నువ్వేం చేస్తావో నీకు ఒక ఐడియా ఉంటుంది. నీ మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పట్టుకోక్కర్లా, నీ మీద నమ్మకం ఉండాలి, నువ్వు నీ టాలెంట్ మీద నమ్మకం ఉండాలి, నువ్వు చేయగలవు ఎట్టి పరిస్థితులని. ఆ నమ్మకం అవతలోడికి లేనప్పుడు ఆడుండడం వేస్ట్ అంటాను నేను. అంటే నాకు జబర్దస్త్లో ఇంకా చాలా మంది చెప్పింది ఏంటంటే, నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి, చాలా మంది చెప్పింది ఏంటంటే, నీరజ తన భర్తకి అవమానం జరుగుతుంది ఏమో, తన భర్తని తక్కువగా చూస్తారు ఏమో అంటే ఆ పరిస్థితి కూడా రాకూడదు అని చెప్పేసి తన భర్త కోసమే జబర్దస్త్ని వదిలేసింది అని చెప్పి చాలా మంది చెప్పారు. అంటే తన భర్త అది ఒక పాయింట్ అయితే, తను నాకు వచ్చి చెప్పింది ఏంటంటే, నాన్న మన రైటింగే బాగాలేదంట, మార్చుకోవాలంట, మన రైటర్ ఇచ్చినా చేయలేకపోతున్నాం అంట అని డైరెక్టర్ అన్నాడని మా ఇంటికి వచ్చి బాధపడ్డాడు. వదిలే, అంతే, వదిలేయి, నీ మీద నమ్మకం ఉండి నువ్వు ఫ్రీగా చేస్తావు, నువ్వు చేయగలవు అని నమ్మితేనే ఆ షో చేద్దాం. మనం చేయలేము నేను అవతల కనిపించిందంటే వదిలే. అండ్ జబర్దస్త్లో ఒక టీం లీడర్తో చాలా ఇబ్బంది పడ్డారట, ఎవరైనా చెప్పండి. అంటే కొంతమంది ఏంటంటే మేము వస్తున్నాం అన్నది వాళ్ళు స్వాగతించలేకపోయారు ఏమో కానీ, మా పేర్లు ఎందుకులేని మాతో సరిగా కూడా మాట్లాడలేదన్నమాట. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు చెప్తే కొంచెం క్లారిటీ. సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe